వర్జీనియా పొగాకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం ముందు అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు పొరండ్ల శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి కారం రాఘవులు మాట్లాడుతూ వర్జీనియా పొగాకు కొనుగోలు చేయడంలో బయ్యర్లు రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఆరుగాలం రైతు కుటుంబం కష్టపడి లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి పొగాకు పంటను పండిస్తే పంట ఎక్కువగా వచ్చిందనే పేరుతో గిట్టుబాటు ధర కల్పించకుండా రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. రైతులు ఇంత దీనావస్థలో ఉంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తుందని, రైతులు మోసపోతుంటే కనీస స్పందన లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని, పొగాకు వలన వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయాలు వస్తున్నాయని, అదే కాకుండా జీఎస్టీ అధిక శాతం విధించడం వల్ల బయ్యర్లు పొగాకు కొనుగోలు చేయడం లేదని అంటున్నారని, ఇది ముమ్మాటికి రైతాంగాన్ని మోసం చేయడమని విమర్శించారు. శ్రీనివాస్, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, కేజీకి 550 రూపాయలు తగ్గకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా చేయటం జరుగుతూ ఉంది. ప్రధానంగా రైతాంగానికి గతంలో ఇచ్చినటువంటి రేట్లు ఏవైతే ఉన్నాయో ఆ రేట్లను దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరము చాలామంది రైతులు భూములను కౌలుకు తీసుకొనేసి వ్యవసాయం చేయటం అనేది జరిగింది. అయితే ఈరోజు రైతుకు పంట చేతికొచ్చేసరికి టొబాకో బోర్డుకు తీసుకెళ్లేసరికి నంబర్ 1 నాణ్యమైనటువంటి పొగాకుకు కేజీకి 210, 220 రూపాయలు అనేది వేస్తూ ఉన్నారు. ఇవాళ రైతు కేజీ పండించడానికి కారం రాఘవ, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు ప్రధానంగా పొగాకు పండించే రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ఎందుకంటే ఈరోజు పొగాకు పండించే రైతులంతా కూడా పొగాకు పండించడం వల్ల ఈరోజు వాళ్ళు అదో స్థితి అయ్యారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పేరుతోటి అనేక విధాలైన పన్నులు వేస్తుంది. జీఎస్టీ అని, పన్ను అని, ఇంకా ఇతర పెడుతుంది. ఆ విధంగా ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో ఉండేటువంటి వ్యాపారం కూడా దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే రైతాంగం పచ్చగుంటేనే పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి వ్యాపారస్తులందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. లేని ఎడల వ్యాపారస్తులు కూడా దివాళా తీసే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని ఈ పరిస్థితిని తెలుసుకొని ఈ జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలి. ఎందుకంటే జీఎస్టీ అనేది ఈరోజు పొగాకు అమ్మేటువంటి రైతు మీద భారీగా పడుతుంది. ఆ భారీగా పడటం వల్ల రైతులు ఈరోజు పొగాకు ప్రైవేట్ అమ్మటానికి లేదు. నిన్ననే చంద్రబాబు నాయుడు మాట్లాడారు. జిల్లా కలెక్టర్ అందరితో నేను మాట్లాడాను. ప్రతి పొగాకు కేజీ 200 రూపాయలు తక్కువ కొనమని నేను మాట్లాడాను, కేంద్రంతో మాట్లాడాను అని అంటున్నారు. ఈరోజు 200 రూపాయలకి మీరు పొగాకు కొంటే రైతాంగ పరిస్థితి ఏంటనేది కూడా మీరు ఆలోచించాలి. పొగాకు ఈరోజు 200 రూపాయలు కొంటే రైతులు ఆత్మహత్య చేసుకోవటం తప్ప మరొకటి పరిస్థితి కాదు. అందుకని రైతులని దృష్టిలో పెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగాన్ని తక్షణం పొగాకు రైతును ఆదుకోవాలని, అదేవిధంగా ఏదైతే ఈ పామాయిల్ ఉందో ఈ పామాయిల్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంటే ఈరోజు ప్రైవేట్ వాళ్ళు కోర్టుకు వెళ్ళిపోయి రేట్లు తగ్గించాలని కోర్టుకు వెళ్ళటం అనేది చాలా దారుణమైనది. కాబట్టి ఈ రైతాంగాన్ని, పొగాకుని, పామాయిల్, అదేవిధంగా మొక్కజొన్న రైతులు కూడా తక్షణం కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని మా అఖిల